ఇజ్రాయెల్పై ఉధృతంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. వందలాది బాలిస్టిక్ మిసైల్స్ ను ఇరాన్ ప్రయోగిస్తుంది. జెరూసలేం, టెల్ అవీవ్లలో భారీగా పేలులకు పాల్పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. దాడి ప్రతి దాడులతో ఇరు దేశాలు డ్రోన్లు, మిసైల్స్ ని దూసుకుంటున్నాయి. ఇరాన్లోని అణ్వాయుధాల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్ దాడికి దిగింది. దీంతో 10 మంది పౌరులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇజ్రాయెల్ దాడులో 78 మంది మృతి చెందారు. ఇరాన్ భూభాగంపై డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరు దేశాల భీకర యుద్ధంతో ఇరాన్లోని భారత విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. తమను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. అనిల్, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు నువ్వా నీనా అన్నట్టుగా తలపడుతున్నాయి. భీకరమైన యుద్ధం పశ్చిమాసియా దేశాల్లో నెలకొనడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అయితే ఇరాన్ని టార్గెట్గా చేసుకొని, ఇరాన్ అణుస్థావరాలు టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్కు చెందినటువంటి ఆర్మీ సైన్యాధికారులు అందరూ కూడా మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రధాన అధికారులు 2 మృతి చెందినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకపోవడం వల్లనే ఈ అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ యొక్క ప్రతి దాడిలో ఇరాన్కు చెందినటువంటి పౌరులు 78 మంది పైగా మృతి చెందినట్టుగా కూడా ఇరాన్ మీడియా చెప్పడం జరిగింది. అయితే ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది భారత పౌరులకు ఈ యొక్క రక్షణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి యొక్క రక్షణకి, అంటే ఇరాన్లో చాలామంది భారత పౌరులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడుతుంది. అయితే ఇరాన్లో ఉన్నటువంటి భారత పౌరులకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ భారత విదేశాంగ శాఖకు చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాకపోతే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇరాన్లో పెద్ద ఎత్తున భారత పౌరులు ఉండడంతో వారు తిరిగి భారత్కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సో వెంటనే మమ్మల్ని భారత్కు రప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దానిలో భాగంగా భారత విదేశాంగ శాఖ ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడి ప్రత్యేక ఫ్లైట్ ఒకటి, అంటే పరిస్థితి ఎమర్జెన్సీ పరిస్థితి అక్కడ ఇరాన్లో ఉంది కాబట్టి, అత్యవసర పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఏర్పాటు చేశారు కాబట్టి, సో ఖచ్చితంగా ఇరాన్లో పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారత పౌరుల్ని తిరిగి ఇరాన్ నుంచి రప్పించేందుకు మాత్రం ఒక ప్రత్యేక ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మాత్రం కొంత ప్రపంచ దేశాలకు సంబంధించి కొంత అంటే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం కాబట్టి, సో దీని త్వరగా పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. లీటర్ పెట్రోల్కి 12 రూపాయలు పైగా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ దాడులను మాత్రం ఇరాన్ మేము తిప్పికొడుతున్నాము, 2 ప్రత్యేక షిఫనులను కూడా తిప్పికొట్టామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం నేరుగా ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని, అదేవిధంగా కొంతమంది మిలిటరీ అధికారులను టార్గెట్గా చేసుకొని, అదేవిధంగా కొందరు సైంటిస్టులను టార్గెట్గా చేసుకొని దాడులు చేయడంతో చాలామంది మృతి చెందడంతో పాటుగా కీలక నేతలు కూడా మృతి చెందినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఆ కీలక నేతలు ఉంటే ఒకసారి మనం చూద్దాము. ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మొహమ్మద్ బాఘేరి అతను మృతి చెందినట్టు కూడా ఇరాన్ చెప్తుంది. రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఇతను కూడా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో భాగంగా ఇరాన్కు చెందినటువంటి ఆర్మీ అధికారులు అయితే ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 329 మందికి గాయాలయ్యాయి. 78 మంది పౌరులు ఇరాన్ పౌరులు చనిపోయినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఇరాన్ కూడా అంతే స్థాయిలో తిప్పికొడుతూ ఈ యొక్క ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడుతూ నేరుగా
ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకొని దాడులు అయితే చేస్తుంది. అయితే ఈ సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని చెప్పేసి కూడా అధికారికంగా చెప్తూ వస్తుంది. సో ఏదేమైనా సరే ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఇటు ఇరాన్ దాడులకు సంబంధించి మాత్రం కొంత ప్రపంచ దేశాలకు సంబంధించి కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పవచ్చు. సో ఇరాన్లో ఉన్నటువంటి భారత పౌరులను మాత్రం తిరిగి రప్పించేందుకు మాత్రం భారత విదేశాంగ శాఖ అదే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడి ఈ రోజు లేదా రేపు ఒకవేళ పరిస్థితులు యుద్ధం కాక ఆగిపోకపోతే మాత్రం వెంటనే భారత పౌరులందరూ కూడా రప్పించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.